పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోర వరమశిలుక వెంబడి పడతారు అప్పటి నుంచి. రే ఆమె పెద్దరెడ్డి బిడ్డ అంటారా, తన వెంబడి పడదాంపా. పెద్దిరెడ్డి బిడ్డ ఆగు, ఏం చేస్తున్నావు? ఎటు వెళ్తున్నావు? ఇటు ఆగు. తనని పాలు అవ్వరా, తను మామిడి తోట దిక్కు వెళ్తుంది. పద పద పద. తను వెళ్తుంది మామిడి తోట దిక్కు, మళ్ళీ లోపలికి వెళ్తే చిక్కదు తను మనకు. ఆ అమ్మాయికి మనం వెంబడి పడ్డట్టు తెలిసినట్టుంది, తప్పించుకొని ఉరుకుతాన్నట్టుంది. పద అందుకో తనని. నా వెనక ఎవరైనా ఫాలో చేస్తారో చూస్తా ఉండు. ఎవరా వాడు? పెద్దిరెడ్డి అమ్మాయి వెనుక పడ్డారు. వీళ్ళని ఉండగా బరికి పారేయలే, లేకపోతే మాత్రం మా పెద్దిరెడ్డి అమ్మాయి వెనుక పడతారా? వీళ్ళని కొరికి పారేస్తాను ఉండగా. మామిడి అయ్యింది వీళ్ళు. అసలే పెద్దిరెడ్డి అమ్మాయి ఒంటరికే వెళ్తుంది, తనని కాపాడాలా నేను. ఆగు రాగు, నన్ను అక్కడిని ఇడిచిపెట్టి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడివి ఎవరి కోసం వెతుకుతున్నావు చెప్పు. శ్రీవర్షిని, మన పెద్దిరెడ్డి అమ్మాయి వెనుక ఆ సురేష్ గణంలో బ్యాచ్ పడ్డది. సురేష్ గణంలో బ్యాచ్? వాళ్ళు నాయమడి కూడా పడ్డారు మొన్న రాగు. నాకు ముందెందుకు చెప్పలేదు? వాళ్ళు నిన్నేమైనా చేశారా? నో, వాళ్ళు నన్నేం చేయలేదు. వాళ్ళ నుంచి తెలివిగా తప్పించుకున్నాను నేను. అయినా పెద్దరెడ్డి అమ్మాయి ఇటువైపు ఎందుకు వెళ్ళింది? తన ఇంటికి కదా రావాల్సింది. ఈ మామిడి తోటలో ఆమెకేం పని? ఏమో శ్రీవర్షిని, ఆ పెద్దిరెడ్డి అమ్మాయి అసలు మన మాటనే వినదు కదా. ఏదో ఆమె కష్టాల్లో ఉన్నదాన్ని కాపాడడానికి వచ్చాను అంతే నేను. ఈ మధ్య నువ్వు ఎప్పుడు ఆ పెద్దరెడ్డి అమ్మాయి చుట్టే తిరుగుతున్నావు, ఎందుకలా? తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శ్రీవర్షిని. నాకు ఆ పెద్దిరెడ్డి అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. తన కష్టాలు ఉందని మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత పెద్దరెడ్డి అమ్మాయి చుట్టూ తిరుగుతావు. ఏందో ఏమో, నువ్వు అసలు నాకు అర్థమే కావు రఘు. లేనిపోని ఏం ఆలోచించకు శ్రీవర్షిని, నేనేం మోసం చేయనులే. మమ్మీ పాలియ్యు. వదలండి పిల్లలు, వదలండి. ఇప్పుడు ఇవ్వాలి నేను పాలు, వదలండి. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను, తర్వాత ఇస్తాను. పోండి. మమ్మీ నేను వస్తాను. మమ్మీ ఎక్కడున్నావు? నన్ను ఆ బంటిగాడు కొట్టాడు. ఆ బంటిగానికి ఏం పని లేదు, ఎప్పుడు మనల్నే కొడతాడు. మమ్మీ ఆ బంటిగాని ఉండగా కొరికి పారాయి. ఏ రోజు ఆ బంటిగాని కరిస్తే ఈ గల్లీలో ఉండనివ్వరు. అందుకే సపరేట్ ఉంటాను. మీరు కూడా వానితోటి జాగ్రత్తగా ఉండరు. లేండి ఇబ్బంది పెట్టుకోరు నన్ను, పాలు పాలు అని. ఉండు మమ్మీ, ఒక్కసారిగా నిలగడిగా ఎందుకు ఉంటున్నావు నువ్వు? ఉండు, మేము పాలు తాగుతాం, తర్వాత ఇస్తాను. పిల్లలు నేను షికారికి వెళ్ళాలి, ఉండండి, వదలండి, నేను షికారికి పోతాను. మేము కూడా వస్తాము షికారికి. ఈ పిల్లలు వదిలేటట్లేరు, ఊరికి పోవాలి మనం ఇక్కడి నుంచి, లేకుంటే పాలు పాలని సంపగా తింటారు నన్ను. ఉండండి, ఇలా పాలు ఇచ్చాకే వెళ్ళాలి మమ్మీ నువ్వు. వీళ్ళకి దొరికితే ఉంచరు, పోండి. వెళ్ళు రఘు, నేను పోయాల్సిన తోటకాడికి. ఇప్పుడు నువ్వే పోవాలి, కావాలి. నేను పడుకుంటున్నా, పో నువ్వు. నాకైతే నిద్ర బాగా వస్తుంది. పో, మార్నింగ్ అయింది కదా. నేను ఓను, కావాలంటే నువ్వే మళ్ళవో, నాకు నిద్ర బాగా వస్తుంది. ఊకే పొద్దుగాల వచ్చి లేపుతాను. తోట కావాలి ఊకే నేను అన్నా. నువ్వు ఇప్పుడే పోయి వచ్చినావు, ఇంకా కాసేపు ఉంటే అయిపోవు కదా. ఇంత తొందరగా వచ్చినావు, వచ్చి నిద్ర డిస్టర్బ్ చేసినావు. నేను ఓని ఇలా పొలం కాడికి ఈయన బజ్జుంటాను, కావాలంటే నువ్వే మళ్ళవో. వచ్చి నిద్ర డిస్టర్బ్ చేసినావు, మంచిగా వాడుకునే వాడిని. పో, ఇంకోసారి రాకి ఇక్కడికి. నేను వెళ్ళను, కాసేపు ఈయన పడుకుంటాను. నేను వెళ్ళనంటే వెళ్ళను, ఈ పూట ఈయనే పడుకుంటాను. కావాలంటే నువ్వే పోయి రాపో, ఏమన్నా చేసుకో, పోనే పోను. ఓనర్కి నా ప్రాబ్లం చెప్పుకుంటా పో. బాగుంటే కూర్చోరా, నిన్నో పడలేమంటాడు కూర్చోడానికి. కమ్మ ఉన్న రేగు పండ్లు తిన్న కొద్ది తినబుద్ధి అవుతుంది. మొత్తం నువ్వే తింటావేమి? నా కొంచెం ఉంచొచ్చు కదా, ఒక్కోడివే తింటాను నువ్వు. తోటలు జామకాయలు తెంపుకొని నాకు ఒకటి ఈ మధ్య ఇచ్చావా నువ్వు? ఇప్పుడు నైనా ఇలా ఇస్తా అనుకున్నావు. నోర మూసుకొని ఉండాలా? పోరా, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు. నేను ఇచ్చాను కదా, రేగుపల్లి ఇవ్వడానికి నీకు ఇబ్బంది అవుతుందా? ఊరుకోండ్రా, ఏంటి మీ లోల్లి? అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మనల్ని ఉత్తారు. ఊరుకోండి, ఊకే జామకాయలు రేగు పండ్లొల్లి. నువ్వు కూడా తెంపకచ్చుకపో జామకాయలు. కోతిగాళ్ళు చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు. వాళ్ళని గెలికే బదులు ఇట్లా వాడపంటు వేదే బెటర్. ఆగు, ఇక్కడ ఉన్నట్టున్నారు కదా. ఓయ్ శ్రీవిద్య, ఆగు శ్రీవిద్య. శ్రీవిద్య ఎమ్మడి పడుతున్నారు.
ఎవరైనా వస్తున్నారో చూడు శ్రీవర్షిని. ఇటు దిక్కు నేను పోతున్నాను. కావాలి ఉండు అక్కడనే, నేను వచ్చే వరకు. చూస్తున్నావా లేదా చెప్పు. ఎవరు రావట్లేదు రఘు. వెళ్ళు వెళ్ళు, పోయిన పని చాలా కానించేసాయి. ఎలాగైనా 2 కోళ్ళు పట్టుకురా ఈరోజు. ఈరోజు పుల్లు ఆకలిస్తుంది రఘు. 2 కోళ్ళు ఖచ్చితంగా పట్టుకురా. 2 కోళ్ళ? 2 కోళ్ళు, ఒక కోడి దొరకడానికి ఇబ్బంది ఉంది, ఇంకా 2 కోళ్ళు దొరుకుతాయా నాకు? వెళ్ళు రఘు, 2 కోళ్ళు దొరికాయా నీకు? మాటలైతే బాగా మాట్లాడతావు కదా. నా కోసం ఒక కోడిని కూడా పట్టలేవు. ఎందుకు నువ్వు? నేను ఇక్కడనే కావాలంటాను. వెళ్ళు, 2 కోళ్ళు పట్టుకొని రాయాలి నువ్వు. ఈ పొలం గట్ల లెక్క దొరికితే కోళ్ళు అసలు దొరికే ప్రసక్తి ఉందా? కోళ్ళే కాదు, పిట్టలు కూడా దొరకవు నాకు ఈ పొలం గట్లలో. ఏదో వాసన వస్తుంది ఇక్కడ. భలే. ఈ రఘుని నమ్ముకుంటే నా ఆకలి తీరినట్టే. ప్రేమిస్తున్నానని నువ్వుకే వెంట పడతాడు. నా ఆకలికి మాత్రం కూడా తీర్చలేడు. ఏందో ఏమో, ఇతన్ని నమ్మే బదులు నేను వెళ్ళి ఇంకో కోడిని పట్టుకున్నది బెటర్. ఇతను కోళ్ళు పట్టడు. నాకైతే ఆకలి అవుతుంది. ఎక్కడ ఉంది ఈ గోడ మీద ఎవరో బట్టలు ఆరేసిరు ఇక్కడ. పోరా, నా ప్లేస్ లో వచ్చి కూర్చున్నావు. నేను కూర్చున్నాను ఇక్కడ, బట్టలు ఆరేసింది. పో, నా ప్లేస్ ఇది. రేయ్, ఎవడవాడు బిల్డింగ్ మీద? పోండే, వచ్చేస్తున్నా నేను బిల్డింగ్ మీదకి. పోండి అక్కడ. ఇప్పుడు మా బిల్డింగ్ మీదనే ఉంటారు మీరు. వస్తాను అక్కడ మీరు. హాయ్ సురేష్, ఈ డబ్బా మీద ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? కిందికి దిగు. నేను దిగాను. ఈ పెట్టె మీదనే కూర్చుంటాను. చెత్త డబ్బా మీద బాగుంది వెచ్చగా. నేను ఇన్నే ఉంటాను. నువ్వే మంటలేం పడతలేను. నేను పక్కకి వెళ్తుంటే నువ్వు కనబడుతున్నావని మందలిసిన. కిందికి దిగు చక్కగా. పెట్టె మీద ఏం చేస్తున్నావు? చెత్త డబ్బా పడతావు నువ్వు. దిగు అక్కడ. నేను దిగను. నువ్వే ఇక్కడికి రా, బాగుంటది. ఈ డబ్బా మీద వచ్చి కూర్చో. అంతేగాని ఎక్కువ మాట్లాడుకో. కింద నుంచి పైకి రా. చెత్త డబ్బా మీద కూర్చున్నావే నువ్వు. అత్తాను నుండి అక్కడ పైకి పారేస్తాను నేను. దిగుతావా లేదా చెత్త డబ్బా మీదకి వెళ్ళి? అంత కంపు కొడుతుంది ఆ చెత్త డబ్బా. నువ్వు మీదకి వెళ్ళి ఎందుకు కూర్చున్నావు? దా, కంపు వాసన నచ్చడం మంచిదే. నేనే ఈ చెత్త డబ్బా మీదనే కూర్చుంటాను. కాబట్టి నువ్వే మీదకి రా. చీచి, చెత్త డబ్బా మీద అసలు కూర్చోనే కూర్చోను. వేస్ట్ డబ్బా.